ఈ కేసు విషయానికి వస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఆ ప్రెస్ మీటే మొత్తం వివాదానికి కారణం. నేను ఇప్పటికీ అంటే కేసు అయిపోయిందిగా చెప్తున్నా, ఒక్క కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక్కటి అంటే ఆ యాక్ట్ పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మీకు ఈ ప్రెస్ మీట్ జట్టకుండా ఒక్కటి చూపించమనండి. షా కమిషన్, ఎక్కడిది ముందురా కమిషన్, ఎన్ని కమిషన్లు పెట్టినా కానీ దానికి కమిషన్ పెట్టే ఉద్దేశం ఏంటంటేనే ఓపెన్ ఎంక్వైరీ, ప్రజాభిప్రాయం. నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు జస్టిస్ భార్గవ కమిషను శివశంకర్ అప్పటి శివశంకర్ హీ వాజ్ అసిస్టింగ్ ఇట్. హిమాయత్ నగర్లో మేము స్టూడెంట్స్ అందరం పోయి అక్కడ కూర్చునేది, జరిగే ప్రొసీడింగ్స్ అన్ని తీసుకునేది అభిప్రాయ సేకరణ కోసం. నువ్వు ఉట్టిగా లోపలైతే నీకు ఐఏఎస్ ఆఫీసర్ను ఐపీఎస్ ఆఫీసర్ను ఎంక్వైరీ పెడతారు, అది చేసి రిపోర్ట్ ఇస్తారు. అది ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద పెట్టేదే పబ్లిక్ ఇష్యూ గురించి. దాన్ని మీరు నోటిఫికేషన్ కూడా చూసింటారు, అది ప్రజాభిప్రాయం. వాళ్ళు పిలుస్తూ మీకు ఎవరెవరికి ఏమైనా విషయాలు దీంట్లో తెలిసినట్టయితే చెప్పండి, సో దట్ వీ కెన్ కమ్ టు ఏ డెఫినెట్ కంక్లూజన్. ఇటు ప్రభుత్వం చెప్పింది కాదు, ఇటు వీళ్ళు చెప్పింది కాదు, దాన్ని సరి అయిన కంక్లూజన్కి రావడానికి చెప్పినాం. అందులో కంక్లూజన్కి రాకముందే ఫ్యాక్ట్స్ ఏమైనా రివీల్ చేయడం అస్సలే చేయలేదు. అది చాలా పొరపాటు, దుర్మార్గం. అది దుర్మార్గమైన ఆలోచన. ఆ రోజు వరకు అది కూడా చెప్తాను అండి, మన జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ మాకు 5 ఫ్లోర్లో పనిచేస్తుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండే. మాకు ఈ రిపోర్టర్స్ వచ్చి ఏమైంది మీ కమిషన్, ఏమైంది మీ కమిషన్ అంటే అప్పుడు పాత సెక్రటరీలు, ఈ సిఎండీలు వాళ్ళందరూ వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటున్నాను. అయితే దీన్ని మీ పెట్టకపోయేసరికి కొన్ని వార్తా పత్రికలు వాళ్ళకు ఊహాజనితంగా రాసుకుంటూ పోయినారు. అది దాన్ని అడ్డుకట్టు వేయడానికి ఇట్లా కాదు, ఇప్పటివరకు జరిగిన ఈ డెవలప్మెంట్స్ ఫలానా వాళ్ళు వాళ్ళ జవాబు ఇచ్చినారు. అది నేను పోయి చూసిన అక్కడ ఉంది. అంతజాబు చెప్పినా కానీ ఒక అభిప్రాయం చెప్పే సమస్య లేదు. అది నేను కంక్లూజన్కి రాకముందే నేను ఎట్లా చెప్పగలుగుతుంది. కానీ మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎందుకు ఆ రకమైన ఒక అభిప్రాయం వ్యక్తం చేసిందని అంటారు? అంటే దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అది వాళ్ళు అయిపోయింది, నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. అది నాకు ఇప్పటికీ చెప్తున్నా నేను. అంటే నేను దాన్ని ఎందుకు తప్పుకున్నామో అది కూడా చెప్తాను నెక్స్ట్ దాంట్లో. అది కనుక ఒక కమిషన్ చూపించి, ఒక కమిషన్ ఏదైనా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఉన్న కమిషను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా నడిచిందని ఒక్కరు చూపించండి. అది పెట్టిందే అందుకాయ. అది ఇంకా నా మీద కంప్లైంట్స్ వచ్చినాయి, ఇంకా ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చెప్తలేరు, మాకు ఏం చెప్తలేరని. నేను దాంట్లో రఫ్గా వాళ్ళు నేను అక్కడ ఏంది చూసినాను, రఫ్ ఎస్టిమేట్ ప్రకారం ఇంత అంటున్నారు, ఏది సబ్ క్రిటికల్కు ఇంత తేడా వస్తుంది అంటున్నారని చెప్పి వాళ్ళు ఏం చెప్పినారో అని అంటున్నారని చెప్పినారు. అది విచారిస్తే తెలుస్తుంది మనకు పూర్వాపరాలని. దానికి అభిప్రాయం ఎక్కడన్నది చాలా పొరపాటు. అది అంటే బోత్ సైడ్స్ ఇప్పుడు ఇటు కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు, ఆయన రాలేదు. ఆయన వర్షన్ తీసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉండేది. కంక్లూజన్ అప్పుడు ఎప్పుడు వచ్చిందో రాలే కదా. వాళ్ళ అభిప్రాయం తెలిసిన తర్వాత మనకు కంక్లూజన్కి వస్తే అది కూడా కంక్లూజన్ ఎప్పుడు బయటికి చెప్పరు, ఓన్లీ త్రూ ఆర్డర్. ఇంకోటి, కోర్టులో కేసు జరుగుతుంటుంది. కేసులో జరుగుతున్నప్పుడు మేము వాదోపాదం జరుగుతున్నప్పుడు ఒక అభిప్రాయం ఎందుకు అట్లా చేసినారు, ఈజ్ ఇట్ నాట్ ఇల్లీగల్ అని మేము అంటాం. అది అయిపోతుంది, ఇల్లీగల్ కాదు. అది అదర్ సైడ్ చేసినప్పుడు లేదండి ఈ కారణాల వల్ల కాదంటే అటు అభిప్రాయం చెప్పాల్సి వస్తుంది. ఇటు అటు తిరుగుతూ మాకు జడ్జిమెంట్ దాంట్లో వస్తుంది. మధ్యలో ఎన్నో అబ్జర్వేషన్ చేస్తుంటాం. అబ్జర్వేషన్స్ అన్నీ కంక్లూజన్స్ కావు కదా. ఆ మాటకు వస్తే ఇప్పుడు జడ్జి నోరిపితే నువ్వు కంక్లూజన్కి వచ్చినట్టే లెక్క అవుతుంది. అది చాలా పొరపాటు. అది ఆ అభిప్రాయమే తప్పది. మీరు ఇంకోటి, మీరు ఆ లైవ్ టెలికాస్ట్ తీసింటే ఎక్కడన్నా ఇగో ఈ 3 రెఫరెన్స్ ఉన్నాయి కదా, ఈ రెఫరెన్స్లో ఇగో అందులో ఎవరి తప్పు ఇది సరి ఒక అభిప్రాయం ఎక్కడ కనపడుతుంది చూడండి. ఎవరెవరికి ఇట్లా అన్నారు వాళ్ళు ఇది అన్నారని చెప్పినాం అంతే.